ఈ రోజు వెరైటీగా ఉండాలని అయితే బాదం పాలు తాగే ఛాలెంజ్. ఈ రోజు మేము బాదం పాలు చేయడానికి అయితే బాదం పాలు బండిని తెప్పించుకున్నాం. ఇదిగో బాదం పాలు బండి అంకుల్. ఇద్దరికి ఆ పిల్లకి నాకు ఇద్దరు మనిషి డ్రెస్ మీద నా డ్రెస్ మీద ప్లీజ్. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే బాదం పాలు తాగే ఛాలెంజ్. రోజైతే ఇంట్లో కూర్చొని ఈటింగ్ ఛాలెంజ్ చేసే వాళ్ళం. ఈ రోజు వెరైటీగా ఉండాలని అయితే బాదం పాలు ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం, తాగే ఛాలెంజ్. దానికోసమని మేము బండినే తెప్పించుకున్నాం. ఈ రోజు మేము బాదం పాలు చేయడానికి అయితే బాదం పాలు బండినే తెప్పించుకున్నాం. ఇదిగో బాదం పాలు బండి అంకులే. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు అయితే మేము ముగ్గురం అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఫస్ట్ బాదం పాలు ఎక్కువ తాగుతారో వాళ్ళైతే గెలిచినట్టు, ఎవరైతే తక్కువ తాగుతారో వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది, గెలిచిన వాళ్ళకైతే 500 ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. ఎందుకంటే ఇన్ని బాదం పాలు ఒకేసారి తాగాలంటే మరి ఎలా ఉండిద్దో, తాగిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటది. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం బాదం పాలు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే బాదం పాలు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందే అంకుల్ అయితే పోసి పెట్టాడు, మేము తాగే కొన్ని అంకుల్ పోసి పెడతాడు. ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ అనేది అయితే పంటలేసి చెప్తాం. ఇంకా మీరు మార్చరుగా, సర్లే. సెకండ్ ఫస్ట్ అయితే నేనే, సెకండ్ మనీష, థర్డ్ అయితే శ్రీవాణి. ఓకే, లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నాగవేణి. ఇప్పుడు ఓకే, రెడీ? ఓకే, నాగవేణి ఎన్ని తాగిద్దో చూద్దాం. మొత్తం అయితే గ్లాసులు లెక్క, ఎవరెన్ని గ్లాసులు ఎక్కువ తాగితే వాళ్ళైతే గెలిచినట్టు. నాగవేణి రెడీనా? రెడీ, స్టార్ట్. చల్లగానేమా? చల్లంగా లేకుండా బాదం పప్పులేమా? అంటే బాదం పప్పు, జీడిపప్పు అందులో జీడిపప్పు కూడా ఉన్నాయా? ఇప్పుడు నాగవేణి అయితే ఒక గ్లాస్ తాగింది, రెండో గ్లాస్ తాగుతుంది. రెండో గ్లాస్ రెండు గ్లాసులు అయిపోయినాయి నాగవేణి అయితే. ఇప్పుడైతే మూడో గ్లాస్. అంకుల్ ఏది 3 గ్లాసులకే కూలింగ్ మనం అంతే. నాగవేణి అయితే 3 గ్లాసులు విజయవంతం కంప్లీట్ చేసింది. 4వ గ్లాస్ రెడీగా ఉంది తాగడానికి. 4వ గ్లాస్ అవుతుంది. కొంచెం కూడా కాదు, బాదం పప్పు ఉంటే దాంట్లో టేపు రాలేదా? నాగవేణికైతే టేపు వస్తే సర్దుకుంటుంది. టేపు రావడం కోసం ఎదురు కప్పుతుంది, నిదానంగా తాగుతుంది. టేపు వచ్చింది మా చిద్దులే ఉంది రావద్దు, గుళ్ళో గంట కొట్టడానికి. ఒక్కడు కంప్లీట్ చేస్తా.
అమ్మో నేను తాగలేను. ఏది పైన పడ్డదా చిన్నప్పటి నాకు ఇద్దరికి ఆ పిల్లకి నాకు ఇద్దరు మనిషి డ్రెస్ మీద నా డ్రెస్ మీద అప్పుడు ప్లీజ్ నేను డ్రాప్ అయిపోయా. అయితే నాగేనైతే ఎంత 4 గ్లాసులు తాగింది. 4 గ్లాసులు తాగింది. నెక్స్ట్ ఎవరు? మనిషి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనీషా నేనైతే 4 గ్లాసులు తాగాను. నాకన్నా ఎక్కువ తాగిదో తక్కువ తాగిదో చూద్దాం. మనీషా స్టార్ట్. అంకుల్ మీరు పోయండి. ఎక్కువ తాగిన వాళ్ళు గెట్టోళ్ళు, అవును తక్కువ తాగితే మటుకు వాళ్ళు వస్తోళ్ళే. స్టార్ట్ చేసి చూసేస్తాం. ఓకే స్టార్ట్ మనీషా. స్టార్ట్ చేయి. అమ్మ తాగుతుంటే కూలింగ్ ఎక్కువగా ఉండేసరికి బాగా నరాలు లాగినాయి. ఒకటి మనిషి అదైతే ఒకటి ఒక గ్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. మనిషి అయితే ఒక గ్లాస్ అయిపోయింది. ప్లేస్ సెకండ్ గ్లాస్ తాగుతుంది. ఓడిపోతే మళ్ళీ పనిష్మెంట్, మళ్ళీ 2 లాగే పనిష్మెంట్ అదే. రెండో గ్లాస్ కి తనే కూర్చున్నాను. నరాలు కట్ అవుతున్నాయి మనిషి. నీకు స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం బాగా ఎక్కువ మనిషి అయితే రెండోది పూర్తి చేస్తుందా చెయ్యదా? 2 కంప్లీట్ అయిపోయినాయి. 2 అయితే కంప్లీట్ అయితాయి. ఇప్పుడు మూడో గ్లాస్. ఇప్పుడు మనిషి అయితే వారు పగల మనిషి చల్లగా ఉన్నాయా? అయిపోవచ్చు ఇంకా ఎదుర్కొన్నా. మూడు గ్లాసులు అయితే ఇప్పుడు నాలుగోది. మనిషి అయితే 4 తాగుతుంది. కానీ ఇంకో గ్లాస్ తాగాలి. అక్కడ తాగిద్దు, ఇన్ని తాగిద్దు. ఎలా నువ్వు నా పైన మళ్ళీ నువ్వు చెప్తేనని 4 కంప్లీట్. అసలు నుంచి అన్నం కూడా వెళ్ళా పాపం.
ఇప్పుడు పోయాత్నా ఏంది అట్లా వంగుతున్నా కడుపులో కొంచెం స్ట్రైట్ గా నిల్చోలా పోతున్నా. ఫుల్ ఉన్నాయండి మనకి ఇంకా గ్లాస్ వస్తుందా తాగని ఇంకా స్ట్రైట్ గా నుంచోలేక కోల పడేటట్టు కింద. అమ్మో. ఐదు గ్లాసులు కంప్లీట్. ఇప్పుడు 6వ గ్లాస్. అమ్మో. దిష్టి పెట్టట్లా నాకు భయం వేస్తుంది. నువ్వు నా పైన కక్కుతుంది మళ్ళీ. అది స్ట్రైట్ మై రా మై స్ట్రైట్ నిల్చలేపు. 5:30 గ్లాస్. ఇప్పుడు వచ్చింది. ఆరు కంప్లీట్ చేస్తుంది. 5 గ్లాసులు అయితే కంప్లీట్ చేసింది. నాకన్నా 2 ఎక్స్ట్రా తాగుతుంది. చాలి అమ్మో. అయిపోయినాయి. ఇంకా పప్పు నేను తప్పించుకున్నా ఇప్పుడు. ఫ్రెండ్స్ నేనైతే 4 గ్లాసులు తాగాను. మనిషి అయితే 6 గ్లాసులు తాగింది. ఇప్పుడు శ్రీవాణి ఎన్ని గ్లాసులు తాగిద్దో చూద్దాం. ఓకే శ్రీవాణి రెడీనా? రెడీ. ఓకే రెడీ. ఒకటి 2 తాగిద్దో కానీ తెలియదు. ఒకటి 2 తాగుతాం కానీ ఎన్ని గ్లాసులు ఇప్పుడు ఒకసారి. అవి కూలింగ్ ఎక్కువగా ఉన్నాయి. రచ్చవన్నీ చాలా మంది నన్ను అడిగావుగా. నార్మల్ గా ఉన్నాయి. కూలింగ్ కదా మొత్తం, కూలింగ్ పెట్టేది కదా. కూలింగ్ సప్పాయిస్ లా ఉండాలి ఇందులో. సప్పాయిస్ మామూలు ఐస్ ఐస్లో ఐస్లో ఏం శ్రీవాణి ఫస్ట్ దానికే ఫేస్ అలా పెడుతున్నా.
ఒకటైతే కంప్లీట్. ఒకటి కంప్లీట్. ఇప్పుడు సెకండ్ గ్లాస్ తీసుకో. మా మీద ఎక్కువే తాగిద్ది శ్రీవాణి. టీ కాదయ్యి, అదే ఊపుకొని ఊదుకొని తాగుతున్నా. బాదం పాలయ్యి. చల్లగా అలాగే ఫాస్ట్ గా తాగేసేయాలి అంతే. టీ తాగినట్టు తాగుతారు. అవి బావట్లా. ఇంకా లేదులే. ఏందబ్బా ఒకటికే. ఒకటి అయిపోయిందా? ఒకటి అయిపోయింది. సెకండ్ ఇది. ఏడు దాగిద్దట. రెండైతే కంప్లీట్. మూడో గ్లాస్. అయ్యి విషయం కాదు, బాదం పాలు కష్టంగా కళ్ళు మూసుకొని. ఏందబ్బా. ఇంక రెండు పోయాలిగా. నాలుగా. మరి విన్ అవ్వాలంటే ఇంకా తాగాల. పోయి తాగితే మూడు గ్లాసులు అయితే కంప్లీట్. నాలుగో గ్లాస్. నువ్వు ఫేస్ అట్టు పెట్టు. ఇంకేమైంది? ఓ ఏంది ఎక్కువైనా? నువ్వు నవ్వుతున్నా ఏడుతున్నా పెడతావేంది? నేను ఆగలేదు. తాగలేదు. లేదు ఇంక రాగలేదు. నేను రాకపోతున్నాను. కాదు ఎన్ని తాగా ఇప్పుడు? 3 గ్లాసులు. 3.5. 3.5 గ్లాసా? ఓడిపోయింది. ఓడిపోయినందుకు మళ్ళా 2 ఎక్స్ట్రా పనిష్మెంట్. ఇంకోటి తాగాలి. అప్పుడు నువ్వు నేను ఇంకో దాంట్లో సగం తాగిన చాలు, నీకంటే ఎక్కువ తాగినట్టే. కానీ అది నేను ఇంకోటి తాగుతా. అట్లా ఎందుకని అప్పుడు ఈక్వల్ అయింది కదా మీరు. స్టార్టింగ్ లో పెట్టినట్టుగా మళ్ళీ లెమన్ పెడదాం. ఇంకోటి పోయింది అంకు. చెప్పి మళ్ళీ ఓడిపోతాం అనేసి ఓడిపోతే ఎంత చేస్తారా?
என்ன சாப்பிடுறது నవ్వడానికి పొట్ట ఫుల్ అయిపోయింది. కంప్లీట్ మొత్తం. ఆగు నువ్వు. నేను నేను మళ్ళా చదవన్నా. మళ్ళీ ఒక రౌండ్ ఉంది. 5 నిమిషాలు. నువ్వేది ఇంకొద్దు నేను డ్రాప్ అయ్యి. ఏంది కూర్చోట్లా ఇంకంతే నేను డ్రాప్ అయ్యా. డ్రాప్ అయిపోయింది, ఓడిపోయింది. నువ్వు ఓడిపోయి ఎందుకని నేను డ్రాప్ అవను. ఇందాకే తాగాలి, ఇప్పుడు కాదు. ఎందుకని ఇప్పుడు సెకండ్. ఫ్రెండ్స్, ఈ బాదం పాలు ఛాలెంజ్ లో అయితే 6 గ్లాసులు అయితే మనీషా, 4.5 గ్లాస్ అయితే శ్రీవాణి, 4 గ్లాసులు అయితే నేనైతే ఓడిపోయాను. ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు ఛాలెంజ్ తో పాటుగా ఊర్లో కొంతమందికి అయితే ఫ్రీగా ఇప్పిస్తున్నాం. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. ఐదు అవుతుందా? తాగుతావా? బాదం పాలు ఎందుకు తాగుతావు? ఎండను పడి వస్తాను, మొదలే తాగుతురా. మిర్చికి తాగుతావా? అయ్యో తాగుతా. అయ్యా మిక్సీ కంటే మిర్చి వద్దంట. హాయ్ చెప్పు. మరి 4-5 దాగు షుగర్ ఎక్కువ అయింది. ఎక్కువ కాదులే, బాదం పాలు తగ్గుద్ది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎవరు చెప్పింది? అయితే మళ్ళీ అయితేలే అదే బాదం పాలు తాగు. దించు. అదే ఇప్పుడు ఆరెంజ్ తాగుతావా? లెమన్ తాగుతావా? ఇష్టం. ఆరెంజ్ అంట. ఆరెంజ్ అంట. మీరు ఒకసారి మా ఛానల్ కి హాయ్ చెప్పండి. చెప్పండి. తాత బాబాయ్ హాయ్ చెప్పండి. చెప్పండి చెప్తాను హాయ్ అని చెప్పండి. నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పు. సర్ప్రైజ్ చేసుకోండి. హాయ్ చెప్పు తాత. హాయ్ చెప్పు. తాగు, నీకు ఎన్ని కావాల్సి ఉంటుంది తాగు. హాయ్ చెప్పు మా ఛానల్ కి. హాయ్ అను. హాయ్ చెప్పమంటే బాయ్ అంటావు. బాయ్ తిదిగో నాకు కలుగుతుంది. ఫ్రీ ఫ్రీ బాదం పాలు. హాయ్ బోలో. హాయ్ బోలో. హాయ్ బోలో. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఛాలెంజ్. మేమైతే తాగినంత బట్టి తాగి ఊర్లో కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఇప్పించాం. వీడియో అయితే ఇంకా పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.